ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ నా డే మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి ఏంటంటే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వెయిట్ లాస్ కోసము నేను వెయిట్ లాస్ జర్నీ కూడా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవాళ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేద్దామని జిమ్కి వచ్చేసిన మార్నింగ్ 5 o'clockకే. జిమ్ అంటే నేనేమి వెయిట్ లిఫ్టింగ్ అలా ఏం చేయను. జస్ట్ సైక్లింగ్ అండ్ థ్రెడ్మిల్ మాత్రమే చేస్తానన్నమాట. ఇంకా థ్రెడ్మిల్ చేసేసి సైక్లింగ్ కూడా చేస్తానన్నమాట. జస్ట్ ఏంటంటే జస్ట్ ఫిట్గా ఉండడానికి అంతే. ఊరికే ఇంట్లో కూర్చునే బదులు అలానే కూర్చొని ఉంటాం కదా, ఇంట్లో ఎంత వర్క్ చేసినా కూడా జిమ్ చేస్తే కొంచెం ఫిట్గా ఉంటాం కదా. ఇంకా ఇంటికి వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇడ్లీ చేస్తే ఏంటంటే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయే తీసుకెళ్తారు. అలాగే లంచ్ బాక్స్ కూడా ఇడ్లీయే తీసుకెళ్తారు. పిల్లలకి ఏంటంటే ఇడ్లీ అంటే చాలా ఇష్టం. చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు, కానీ మా పిల్లలకి చాలా ఇష్టము. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఏం కావాలి? వద్దా స్నాక్స్? అదే ఏం కావాలి? ఏమో అంటే ఏం స్నాక్స్ కావాలి? వెరీ గుడ్. స్నాక్స్ వద్దా నీకు? డాడీ కూడా తెచ్చిండు. ఛార్జింగ్ అయితే షాప్కి తీసుకుపోయింది. ఏం తీస్తున్నావు దబా దబా? అదొక డ్యూటీ ఆరా నీకు ఎప్పటికీ? 10 minutes ఒకసారి పెడతా. ఎందుకు? బంద్ చేయి. ఎందుకు పాప? వాడు ఇయ్యంగానే ఎందుకే బంద్ చేసుడు? 10 minutes ఒకసారి వచ్చేలాగా చేసిండు. 40 minutes చిన్న పిల్లలు ఏంటిది? సరే, నీకు వాసన వస్తుందా? నాకైతే వస్తలే. ఏమో నాకైతే ఏం స్మెల్ రాలే. ఇంకా వాళ్ళు ఏమొద్దన్నారు కానీ మనం ఊరుకోం కదా. ఇంకా మ్యాగీ చేసి పెట్టేసిన. మా పిల్లలకైతే ఎన్నిసార్లు తిన్నా మ్యాగీ అంటే నచ్చుతుంది. బాబుకి ఏంటంటే మమ్మీ నాకు మ్యాగీయే కావాలి ఈవినింగ్ స్నాక్స్ అని కూర్చున్నాడు. యాక్చువల్గా మ్యాగీ అయిపోయింది. ఒక చిన్న ప్యాకెట్ మాత్రమే ఉండే, ఒకటే ప్యాకెట్. అది ఇంకా బాబుకి మ్యాగీ చేసి పెట్టేసిన. పాప ఏంటంటే కేక్ చేసుకుంది. మగ్ కేక్ అంటారు కదా, మగ్ కేక్ చేసుకుంది. ఓవెన్లో పెట్టింది. యాక్చువల్గా మేము చాలా తక్కువగా యూజ్ చేస్తాం ఓవెన్లో పెట్టిందనమాట. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. నేను తినలేదు యాక్చువల్గా, చెప్పాను కదా కొంచెం వెయిట్ లాస్ అవుతాం అనుకుంటున్నా అని. ఇంకా కేక్ బాగానే వచ్చింది. ఇంకా పాప చేసుకుంది కదా అని బాబు కూడా చేసుకున్నాడు. బాబుది ఇంకా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇంకా జస్ట్ స్పూన్ తీస్తే కూడా మంచి స్పాంజీ అనిపించింది. స్పూన్ పెట్టుకొని తీసి చూపించాడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. హాట్ కేక్ అంటాం కదా, అట్లా ఎంత బాగుందో వేడిగా. యాక్చువల్గా నేను తినలేదు వేడిగా. ఇంకా పిల్లలు మాత్రం బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారు. ఇంకా తినేసాక కాసేపు కూర్చొని వాళ్ళిద్దరిని ట్యూషన్లో వదిలేసి వచ్చాను. ఇదొక డ్యూటీ అయిపోయింది నాకైతే. ఎవ్రీడే వాళ్ళని తీసుకురావడం. ఇంకా ప్రతిరోజు ఇదే పని నాకు, వాళ్ళని తీసుకురావడము. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఇప్పటి నుంచి నేనే తీసుకెళ్తానని. ఇంకా ఆ రోజు వెనస్డే అనమాట. ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళి, మాకు ఎవ్రీ వెనస్డే మార్కెట్ అనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. ఒక్కరోజు ఒక వెనస్డే రోజు తీసుకుంటే ఏంటంటే 1 week వరకు మళ్ళీ ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకే ఇంకా ఎవ్రీ వెనస్డే వెజిటేబుల్స్ మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ఎస్పెషల్లీ ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళి సదరడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. రాధిక మీకు తెలుసు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే అస్సలు ఊరుకోదు. మేము వెజిటేరియన్స్ కదా. ఇంకా నా కోసం అని బొబ్బర్లతోని గారాలు చేసింది. బాగుండే. చూడండి, నేను ఎప్పుడు చేయలేదు అలా. నాకు బాగానే అనిపించింది. హెల్తీ ఫుడ్ కూడా. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేయడం. బొబ్బర్లు అంటే హెల్తీయే కదా. నాకైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. బాగానే అనిపించింది. నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తా అనిపించింది. ఇంకా ఆయిల్లో వేసేసి ఇంకా డీప్ ఫ్రై చేసింది. ఈజీ ప్రాసెసే అనిపించింది. ఒక 10 minutes ముందు
బొబ్బర్లు నానబెట్టేసుకొని అందులో ఇంకా మిక్సీ పట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఇంకా డీప్ ఫ్రై చేయడమే బాగుంటుంది అను ఎప్పుడైనా ట్రై చేయనింది. వద్దు అంటే అస్సలు వినదనమాట. వెళ్తే మాత్రం తినకుండా అస్సలు పంపించదు. ఇంకా గారెల పిండి కూడా కొంచెం ఎక్కువనే చేసింది పాపం నా కోసం. అప్పటిదప్పుడు కొంతసేపు అయినా చేస్తా అనుకున్నది కూడా నేను వచ్చినా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా గారెలు కూడా వేసింది. చాలా ఎమ్మీగా ఉండే. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి. నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చాలా టేస్టీగా ఉండే. ఇంకా యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇంకా అస్సలు వెళ్ళనివ్వదు. ఇంకా అక్కడే ఉండి అటునుంచి అటే ట్యూషన్కి వెళ్ళు, ఎప్పుడు రానే రావు, వచ్చినప్పుడు ఉండు అని చెప్పి అక్కడే ఉంచేసింది అనమాట నన్ను. ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వచ్చింది రాధిక. మా ఇంట్లో ఏంటంటే గోరింటాకు చెట్టు ఉందన్నమాట. ఇక్కడ చిన్నగా ఉంది, అందరు కోసేసారు. చాలా చిన్న చెట్టు ఉంది, ఇంకోటి కొంచెం పెద్దగా ఉంది. దాని నుంచి ఏంటంటే ఇంకా గోరింటాకు తీసుకున్నాము. ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో పెట్టుకుంటాం కదా నార్మల్గా. మేమైతే పెట్టుకుంటామో మీరు పెట్టుకుంటారా లేదా చెప్పండి. ఇంకా ఆషాఢ మాసంలో ఏంటంటే ఇలా గోరింటాకు తెంపుకొనే పెట్టుకుంటాము. నార్మల్గా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఏంటంటే ఇంకేమైనా మంచి డిజైన్స్ వేస్తాను. ఎప్పుడైనా నేను ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. నాకు మంచి మంచి డిజైన్స్ వస్తాయి. మెహందీ నేను చాలా అంటే చాలా బాగా వేస్తాను. ఇంకా చూడండి నైట్ పిల్లల్ని తీసుకొని వచ్చేసిన. ఇంకా ఆ రోజు గోరింటాకు కూడా పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడము. ఇంకా నాకైతే పాప నిజం చెప్తున్నా, రాధికానే రుబ్బి ఇంటికి తీసుకెళ్ళి తీసి రుబ్బి నాకు ఇంటికి పంపించింది. తను కూడా వచ్చింది, ఇద్దరం కలిసి తీసుకున్నాం కదా గోరింటాకు. చూడండి ఎంత బాగా పండిందో, మంచి వాసన వస్తుంది. అదే మనము బయట తీసుకున్నైతే ఎంత మంచిగా అనిపించదు. ఏమంటారు డిజైన్ పెట్టుకుంటాం కోన్స్. దీంతోనే అంత డిజైన్స్ పెట్టడానికి రాదు కానీ హెల్త్కి కూడా మంచిది అంటారు కదా కొంతమంది. అయితే హెయిర్కి కూడా ఇదే పెట్టుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తున్నాను ట్యూషన్ నుంచి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.